ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యः సందర్శక మహాశయేభ్యः శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనగాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ह्यः कार्यक्रमे समर्थ सद्गुरुणा दत्तात्रेय महर्षिणा उपदिष्टाः योगशास्त्रविषयाः केचिदधीताः. अद्य योगशास्त्रविषये मानवस्य किं परिणामं वर्तते इति అధ్యయనం కరవామహై. నిన్నటి రోజు కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి ఉపదేశించినటువంటి యోగశాస్త్ర విషయాలు కొన్ని తెలుసుకున్నాం. ఇవాళ ఆ యోగశాస్త్ర ప్రభావంతో మానవుడికి ఎటువంటి మార్పు కలుగుతుంది అనే విషయం అధ్యయనం చేద్దాం. అలర్కుడు తన అదృష్టవశం చేత ఆయన అదృష్టవశంతో సమర్థ సద్గురువు యొక్క ఆశ్రయాన్ని పొందాడు. సద్గురువు యొక్క ఆశ్రమం లభించినట్లయితే జన్మధన్యం అవుతుంది. శంకర భగవత్పాదుల వచనం కూడా ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి.
దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవులకు ఆ జన్మ పొందడమే అదృష్టం. దైవానుగ్రహానికి కారకమైనటువంటి, దైవానుగ్రహాన్ని కలిగించేటటువంటి 3 సాధనాలు దుర్లభం, లభించడానికి సాధ్యం కానివి, పొందడానికి సాధ్యం కానివి, చాలా కష్టం వాటిని పొందటం. దుర్లభం త్రయం ఏవ ఏతత్. ఏతత్ త్రయం, ఈ 3 దుర్లభం ఏవ, పొందుటకు సాధ్యము కానివి, చాలా కష్టంతో మాత్రమే పొందగలిగేవి. ఎందుకు? దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహానికి కారణాలు అవుతున్నాయి ఆ 3 కూడా. ఆ 3 వరుసగా చెప్పారు స్వామి. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవత్వం పొందడం అంటే మానవుడిగా జన్మించటం, జనన మరణ రాహిత్య స్థితి పొందడానికి కోరిక కలగటం, అందుకు సాధనమైనటువంటి, అందుకు మార్గదర్శనం కలిగించే గురువును ఆశ్రయించగలగటం. ఈ 3 లభించినవాడు అలర్కుడు. అందుచేత అలర్కుడి జన్మ ధన్యమైంది. ఈ అలర్కుడి ఉపాఖ్యానం ద్వారా మార్కండేయ మహర్షి మనకు చెప్పే విషయం అదే, మనకు ఇచ్చే సందేశం అదే. దుర్లభమైన మానవ జన్మ, మోక్షాన్ని సాధించాలనే కోరిక కలిగి ఉండటం, అందుకు తగినటువంటి గురువు యొక్క మార్గదర్శనం లభించడం, అది కైవల్యానికి కారణమవుతోంది. మానవులకు మానవేతరులకు ఉన్నటువంటి తేడా అదే. ధర్మోహి తేషాం అధికో విశేష ధర్మేణ హీనా పశుభిః సమానాః. ధర్మంతో ప్రవర్తించడం మానవులకు ఉన్నది, అటువంటి ధర్మంతో సంబంధం లేకపోవడం మానవేతర జీవుల లక్షణాలు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణాం. ధర్మోహి తేషామధిగో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః. ఆహార నిద్ర భయమైథునాలు జీవులన్నిటికీ సమానం. ఆహారం స్వీకరించడం, నిద్రించటం, విపత్కర పరిస్థితుల్లో భయపడటం, సంతాన స్థితి పొందటం, సంతానం కలిగి ఉండటం, ఇవి మానవులకు మానవేతరులకు సమానమైనవి. మానవులలో విశేషం ఏమిటి? ధర్మోహి తేషాం అధికో విశేష. కర్తవ్య పాలన, ధర్మ దీక్ష మానవుల్లో ఉన్న విశేషం. అసలు ధర్మం అంటే ఏమిటి? ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుతః. పితృపితామహ ప్రపితామహ పరంపర నుండి ఏదైతే ఒక సదాచారం అనుచారంగా వస్తున్నదో, దేన్నైతే మనం ఆచరిస్తున్నామో అది ఆచారం. ఆచార ప్రభవ ధర్మ, ఆ సదాచారం నుంచి వచ్చిందే ధర్మం. ఈ ధర్మానికి అధిపతి ఎవరు? ధర్మస్య ప్రభురచ్యుతః. ఆ పరమాత్మ దీనికి అధిపతి. అందుకని మానవుడు పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం పొందుతున్నాడు.
కారణం మానవుడు ధర్మాన్ని ఆచరిస్తాడు, ఆచరించే అవకాశం ఉన్నవాడు. ఆ ధర్మానికి అధిపతి ప్రభువు పరమాత్మ. అందుచేత ధర్మానుచరణ, ధర్మానుసరణ, ధర్మానుష్ఠానం మానవుడిలో ఉన్న ప్రత్యేకత. ఈ విషయాన్ని అదర్కుడు గ్రహించాడు. గురువు చెప్పినట్టుగా ప్రథమ, మధ్యమ, ఉత్తమ ప్రాణాయామ పరంపర కొనసాగిస్తూ ఉన్నాడు. ఉత్తమమైన ప్రాణాయామ అభ్యాసంతో పృథ్వీతత్వమైనటువంటి మూలాధార చక్రాన్ని, జలతత్వమైనటువంటి స్వాధిష్టాన చక్రాన్ని, తేజస్తత్వమైనటువంటి మణిపూర చక్రాన్ని, వాయుతత్వమైనటువంటి అనాహత చక్రాన్ని, ఆకాశతత్వమైనటువంటి విశుద్ధి చక్రాన్ని ప్రబుద్ధం చేసి ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్నటువంటి జీవాత్మకు జాగృతి కల్పించాడు. అది సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎలా కలిగింది? ఉత్తమ ప్రాణాయామ వ్యవస్థ వల్ల, అభ్యాసం వల్ల. అందుచేతనే ప్రాణాయామం ఇహపర సౌఖ్యాన్ని ఇస్తుందని చెప్పడం. ఈ లోకంలో ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉండటం, మానసికంగా, శారీరకంగా. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అంత ఆనందంగాను మరో లోకానికి వెళ్ళటం, అక్కడ ఉండగలగటం. ఈ రెండు భగవంతుడు అనుగ్రహాన్ని కలిగించే ప్రాణాయామ స్థితి వల్ల కలుగుతాయి. అది కూడా ప్రణవతత్వంతో ఉపాసించినప్పుడే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఓం అనేటటువంటి ఒక్క బీజాక్షరాన్ని ధ్యానం చేస్తూ ఎవరైతే నన్ను ధ్యానిస్తారో, ఓంకారాన్ని జపం చేసుకుంటూ మానసికంగా నన్ను ధ్యానిస్తూ ఉంటారో, వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉత్తమ స్థితి పొందుతారు. మళ్ళీ జన్మ అనేది ఉండదు అని పరమాత్మ స్వయంగా చెప్పాడు. అలాంటి మార్గాన్ని యోగాభ్యాసంతో సాధిస్తున్నాడు అదర్కుడు. ఈ సాధనయే కాకుండా సద్గురువు దత్తాత్రేయ స్వామి చెప్పిన మరో విషయం ఏంటంటే, నాయన జీవులన్నిటినీ సమానమైనటువంటి ధర్మంతో, సమానమైన భావంతో చూసినప్పుడే యోగాభ్యాసానికి సార్థకత లభిస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే. ఇతరులలోనూ తనలోనూ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో, అందరిలోనూ ఉన్న ఆత్మతత్వం ఒక్కటే అని సమస్థితిని ఎవరైతే భావించగలుగుతారో, గ్రహించగలుగుతారో, వారు అటువంటి వాళ్ళు యోగస్థితిని పొందడానికి అర్హులవుతారు. సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వానికి నిర్వచనం మరో రకంగా కూడా చెప్పారు. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమత్వం యోగ ఉచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిర్చ్యతే. నరకద్వారాలు మూడింటిని విడిచిపెట్టడమే యోగానికి కారణం. మూడు కూడా కామక్రోధస్ తథా లోభస్ తస్మాదేత త్రయం త్యజేత్. అదే మనకి యక్షప్రశ్నల ఘట్టంలో కూడా వస్తుంది.
మహాభారతంలో వనపర్వంలో ధర్మరాజు మంచినీళ్ళ కోసం వెళ్ళినప్పుడు యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. కిమ్ను హిత్వా ప్రియో భవతి, కిమ్ను హిత్వా న శోచతి, కిమ్ను హిత్వా అర్థవాన్ భవతి, కిమ్ను హిత్వా సుఖీ భవేత్ అని యక్షుడు అడిగాడు ప్రశ్నలు. కిమ్ను హిత్వా ప్రియో భవతి, దేన్ని విడిచిపెట్టడం వల్ల అందరికీ ఇష్టమైన వాడవుతాడు. హిత్వా అంటే విడిచిపెట్టడం. కిమ్ను హిత్వా న శోచతి, దేన్ని విడిచిపెట్టడం వల్ల విచారించవలసిన పరిస్థితి రాదు. కిమ్ను హిత్వా అర్థవాన్ భవతి, దేన్ని విడిచిపెట్టడం వల్ల ధనవంతుడవుతాడు, జీవిత ప్రయోజనాన్ని పొందగలడు. కిమ్ను హిత్వా సుఖీ భవేత్, దేన్ని విడిచిపెట్టడం వల్ల జీవితంలో సుఖంగా ఉండగలడు. భారతం అంతా కూడా భారతీయులకు ఇచ్చే సందేశమే. న కేవలం భారతీయానాం విశ్వ మానవాళి సందేశ, కేవలం భారతీయులకే కాదు విశ్వ మానవాళికి సందేశం అది. ఏం చెప్పాడు సమాధానం ధర్మరాజు? మానం హిత్వా ప్రియో భవతి, క్రోధం హిత్వా న శోచతి, కామం హిత్వా అర్థవాన్ భవతి, లోభం హిత్వా సుఖీ భవేత్ అని 4 దానికి సమాధానం చెప్పేశాడు. మానం హిత్వా ప్రియో భవతి, అభిమానాన్ని అంటే దురభిమానాన్ని అంటే అహంకారాన్ని విడిచిపెడితే అందరికీ ఇష్టడవుతాడు. ఆ అహంకారం ఉన్నంతవరకు నేను గొప్పవాడిని, నేను ప్రత్యేక స్థితిలో ఉన్నాను, అందరూ అక్కడ కూర్చుంటే నేను వేరే ఉన్నతమైన వేదిక మీద కూర్చోవాలి, నేను అందరితో సమానం కాదు, నాలో ప్రత్యేకత ఉంది, నేనే అందరికంటే విశేషమైన వాడిని అని ఎప్పుడైతే భావన వస్తుందో అది దురభిమానం, అహంకారం. అది ఉన్నంతవరకు నలుగురితో వీడు కలవలేడు. అందరిలోనూ నేను ఒకడిని అనే భావన రాదు. అది విడిచిపెట్టాడనుకోండి నలుగురితోనూ కలిసి తిరగలడు. కలవు సంఘే శక్తి. అందరూ కలిసి ఉండడంలోనే సమరసత్వం ఉంది, సహజీవన సౌభాగ్యం ఉంది. అందుచేత ఆ భావం విడిచిపెడితే ప్రియో భవతి, మానం హిత్వా ప్రియో భవతి, మానం హిత్వా ప్రియో భవతి. మరి రెండోది ఏమిటి? కిమ్ను హిత్వా నశోచితి, దేన్ని విడిచిపెట్టడం వల్ల బాధపడడు, పశ్చాత్తాపడవలసిన అవసరం ఉండదు. క్రోధం హిత్వా న శోచతి, కోపాన్ని విడిచిపెట్టడం వల్ల వాడికి బాధపడవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే కోపాన్ని విడిచిపెడతాడో, కోపాన్ని తన దగ్గరకు రానివ్వడో, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని కోపం ఆవహించదో, వాడికి బాధపడవలసిన అవసరం ఉండదు. అయ్యో పొరపాటు చేశానే, అయ్యో వాడిని కోపడ్డాను, వాడు ఎంత బాధపడ్డాడో, అనవసరంగా మాట అనేశాను, కోపం ఎంత పనిచేసింది అని బాధపడాల్సిన అవసరం ఉండదు కోపాన్ని విడిచిపెడితే. మూడవది ఏమిటి? కామం హిత్వా అర్థవాన్ భవతి, కోరికను విడిచిపెడితే ధనవంతుడు అవుతాడు. ఎంతెంత ధనాన్ని వ్యర్థం చేస్తున్నాం కోరికల కోసం. అసంఖ్యాకంగా ధనం ఖర్చు అయిపోతుంది విలాసాలకు, కోరికలకు. అలాంటి కోరికలను క్రమక్రమంగా విడిచిపెట్టినట్లయితే అర్థవాన్ భవతి, అర్థవంతుడు అవుతాడు. ఇక్కడ అర్థం అంటే ధనము, ప్రయోజనములు అన్నీ కూడా ఈ పదంలోనే ఉన్నాయి. కామం హిత్వా అర్థవాన్ భవతి. నాలుగోది లోభం హిత్వా సుఖీ భవేత్. దురాశ, అత్యాశ ఎప్పుడైతే కలుగుతుందో అన్ని దుఃఖాలకు అదే కారణం అవుతుంది, అన్ని కష్టాలకు అదే కారణం అవుతుంది. ఆశను విడిచిపెట్టాడు అనుకోండి సుఖీ భవేత్. లోభం హిత్వా, లోభాన్ని విడిచిపెడితే సుఖవంతుడవుతాడు.
అందుకనే కామ క్రోధస్ తథా లోభస్ తస్మాదేత త్రయం త్యజేత్ అని చెప్పింది. ఆ మూడిని విడిచిపెట్టడం వల్ల మానవుడు సుఖవంతుడవుతున్నాడు, బాధపడాల్సిన అవసరం ఉండదు, అర్థవంతుడవుతున్నాడు, సంతోషంగానూ ఉంటాడు. జీవిత పరమావధిని, జీవిత పరమార్థాన్ని సునాయాసంగా పొందగలడు. అందుచేత దత్తాత్రేయ స్వామి చెప్పినటువంటి విషయాన్ని అదర్కుడు ఆచరణలో పెట్టాడు. అందరినీ సమభావంతో చూసినట్లయితే సంతోషంగా ఉంటావు. యోగస్థితికి అదే కారణం. సమత్వం యోగ ఉచ్యతే. అంతేకాదు, నువ్వు చేసే పనిలో నైపుణ్యం ఎప్పుడైతే లభిస్తుందో, చేసే పనిలో ఒక నైపుణ్యం కనిపించాలి, ఒక ప్రత్యేకత కనిపించాలి, ఆ పని ఇతరులకు ఉపయోగించాలి. అది ఏర్పడినప్పుడు అది కూడా యోగంలో ఒక లక్షణమే. యోగం అంటే మరి మరో అర్థం కూడా దత్తాత్రేయ స్వామి చెప్పిన విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవాత్మ పరమాత్మ యొక్క అభేద తత్వమే, రెండిటి యొక్క కలయికయే యోగం. యోగ కర్మసు కౌశలం. ఇది లభిస్తే అది లభిస్తుంది. తను చేసే పనిలో నైపుణ్యం సాధించడం, ఆ చేసే పని ఇతరులకు ఉపయోగించగలిగేదిగా ఉండటం. వైద్యం ఒక శాస్త్రం, చికిత్స ఒక కళ. కళయే నైపుణ్యం. వైద్యశాస్త్రం చదివిన వాళ్ళందరూ కూడా నైపుణ్యం పొందుతున్నారా? లేదు. ఆ నైపుణ్యం కొంతమందికి మాత్రమే లభిస్తుంది. అది భగవద్దత్తమైన శక్తి. అటువంటి నైపుణ్యాన్నే యోగము అంటారు. ఆ యోగస్థితి ఎవరికి వస్తుందో వాళ్ళు సమాజానికి ఉపయోగిస్తారు. సమాజానికి ఉపయోగించినంత వరకు, సమాజానికి సేవ చేసినంత వరకు వీడి జన్మ ధన్యం అవుతుంది. ఇతరులకు దానం చేస్తున్నాం, అది వాళ్ళ కోసం కాదు, మన కోసం దానం చేస్తున్నాం. దానేన పాణిర్నతు కంకణేన శ్రోత్రం శృతేనైవ న కుండలేన విభాతికాయ కరుణాపరాణం పరోపకారేణ నా చందనేన అని చెప్పాడు భర్తృహరి. ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏతద్విశేష ఆగామి కార్యక్రమే అధ్యేతవ్య. ఈ విశేషాన్ని కూడా రేపటి రోజున అధ్యయనం చేద్దాం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. ఓం అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.